నా పేరు కె సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నెల్లూరు రూరల్లో సిటీలో సుమారు 275 ప్రభుత్వ హై స్కూల్స్ ఉన్నాయి. అయితే అనేక మంది పేద విద్యార్థులు ఈ హై స్కూల్లో ఉన్నతమైన మార్కులు సాధించి ఈరోజు బయటకు వస్తే దానికి సరిపడా జూనియర్ కాలేజీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం రూరల్లో ఒక్క జూనియర్ కాలేజీ ప్రభుత్వ, అలాగే సిటీలో 2, 3 మాత్రమే ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వేలాది మంది పేద విద్యార్థులు బయటకు వస్తే ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఒక్కటి కూడా విద్యార్థులకు లేకపోవడం, వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏమున్నాయి, ప్రైవేట్ సంబంధించిన జూనియర్ కాలేజీలు అపార్ట్మెంట్లలో ఉంచడం, లక్షలాది రూపాయలు వసూలు చేయడం, ఈ విధంగా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వీటికి ఒత్తాస పలుకుతూ ఉంది. ఇంతకుముందు విఆర్ కాలేజ్ ఉండేది, సర్వోదయ కాలేజీ, ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు, మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్న కాలేజీలన్నింటినీ కూడా ఈరోజు వాటినన్నింటినీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి అవి పాడుపడేటట్లు చేసి వాటికి ఆల్టర్నేటివ్గా ఈరోజు అపార్ట్మెంట్లలోనే పర్మిషన్లు ఇచ్చారు. ఈరోజు జూనియర్ కాలేజీలు ఎక్కడున్నాయంటే ఒక పిండి మర్రల్లాగా విద్యార్థుల్ని తయారు చేసి వాళ్ళని కేవలం ఒక యంత్రాలలాగా తయారు చేశారు. ఈ కేవలం అపార్ట్మెంట్లలోనే జరుగుతుంది ఈ విద్య అంతా. పిల్లలకి ఎలాంటి విలువలు తెలీదు, పిల్లలకి ఎలాంటి ఆటపాటలు తెలియవు. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న విద్యార్థులు ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారో ఆలోచించాలి. ఈరోజు తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు ఫీజులు కట్టలేక బిడ్డలను చదువుల్లో మధ్యలోనే ఆపేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి అవి మూతపడేటట్టు చేసి ప్రైవేట్ యాజమాన్యాలకి, ప్రైవేటు దాని ఎవరైతే కరస్పాండెంట్ ఉన్న వారికి ఒత్తాసు పలుకుతూ ఈరోజు వాటన్నిటి బార్లు తెరిచారు. ఈరోజు విద్యార్థులకు వేరే ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. కేవలం ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. ఈరోజు ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఈరోజు ఆయన కాలేజీలు ఎక్కడ చూసినా, ఏ సందులో చూసినా నారాయణ గారికి ప్రైవేట్ కాలేజీలే, లక్షలాది రూపాయలు వసూలు. అయితే ఈరోజు కంటి తుడుపు చేరిగా విఆర్ హై స్కూల్లో సైకిళ్ళ పంపిణీ అనేది పెట్టారు, మంచిదే. కానీ మీరు పెట్టిన ఆ యొక్క కార్యక్రమం ఎప్పుడు పెట్టారు? ఈరోజు సోమవారం గవర్నమెంట్ హాలిడే లేదు, పబ్లిక్ అందరూ ఉద్యోగాలు పోయే వాళ్ళకి ఈరోజు విఆర్ హై స్కూల్ గ్రౌండ్లో మీరు అది మీటింగ్ పెట్టినందువల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అయింది, ఎంతమంది ఆ యొక్క డ్యూటీలకు పోయేవాళ్ళు కానీ విద్యార్థులు కానీ ఎంత అల్లాడిపోయారు. ఎక్కడికక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కార్లు, సైకిళ్ళు, బస్సులు కదలలేక అల్లాడిపోయారు. మీరు పబ్లిక్ హాలిడే అనేటువంటి ఆదివారం పెట్టుకోవచ్చు కదా. ఈరోజు సెంటర్లో తీసుకొచ్చి ఉదయం 6 గంటల నుంచి అక్కడ మీరు ట్రాఫిక్ జామ్ని ఆ విధంగా చేసినందువల్ల మీరు ఏం చెప్తున్నారు ప్రజలకి? అంటే మా ఇష్టం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము మంత్రులుగా ఉన్నాం, మా ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ చావు మీరు చావండి అని చెప్పి ప్రజల్ని చేయడం తప్ప, బాధ పెట్టడం తప్ప మీరు వీరేది కాదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నవారు బాధ్యతతో వ్యవహరించాలి. ఎంతమంది అవస్థలు పడుతున్నారు, ఎంతమంది హాస్పిటల్ రామచంద్ర ఈ విధంగా పొగదాట్ల హాస్పిటల్కి వచ్చామని అనేక మంది ట్రాఫిక్ జామ్లు అల్లాడిపోయారు. మేము దారిలో వచ్చేటప్పుడు మేమందరూ ఇరుక్కపోయి మేమే ట్రాఫిక్ జామ్ని చాలా క్లియర్ చేస్తూ వచ్చాం. ఎంతమంది షుగర్ పేషెంట్లు అల్లాడిపోయారు, బీపీలు అల్లాడిపోతున్నారు. మండే రోజున మీరు ఈ విధంగా కార్యక్రమం చేయడం సబబా? మీకు తెలియదా? కాబట్టి ఈరోజు అడిగేవాళ్ళు లేరని, మా ఇష్టానుసారంగా మేము చేస్తామని ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక శాఖ బాధ్యత వహించినటువంటి నారాయణ గారు ఈ విధంగా సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్కి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఎంత ఇబ్బంది. కలెక్టరేట్కి సంబంధించిన అధికారులు కూడా రాలేకపోయారు సమయానికి. మీరు ఏం చేస్తున్నారు? ప్రజలకు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఏదో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం అని చెప్పి పబ్లిసిటీ స్టంట్లుగా చేయడం, కన్స్ట్రక్టివ్గా అభివృద్ధి చేయండి. కన్స్ట్రక్టివ్గా మీ కాలేజీలో పేద విద్యార్థులకు అవకాశాలు కల్పించండి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. మంచి ప్రభుత్వం అని చెప్పి మీ పేర్లు చెప్పుకోవడం కాదు, మీ పరిపాలనలో, మీ యొక్క ఆలోచన విధానంలో కూడా ఆ యొక్క శుద్ధత అనేది కనిపించాలని మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నారు. గట్టిగా రావాలి భయ వాయిస్.